Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనం. Surely God has accepted my request. The book of Psalms chapter 66 verses 19. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో తెలియజేస్తున్నాడు. చూడండి, దావీదు మహాభక్తుడు చేసినటువంటి ప్రార్థన విశ్వాసంతోనూ యథార్థతతోనూ పట్టుదల కలిగి ప్రార్థించాడు. దేవుడిని విడిచిపెట్టలేదు. అయితే నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడని దావీదు మహాభక్తుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు వంటి విశ్వాసం, దావీదు వంటి పట్టుదల, ప్రార్థనల యందు విశ్వాసంతో కూడిన ప్రార్థన మన జీవితాలలో కూడా అటువంటి ప్రార్థన యుతమైనటువంటి ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు నిశ్చయముగా ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ దినమున కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మనం అనుకోవాలి, ఇదిగో దేవుడు మన ఎడల నిశ్చయముగా కార్యమును చేస్తాడు, మనము నమ్మాలి, దేవుని నా మనవి అంగీకరించి ఉన్నాడని కూడా మనం విశ్వసించాలి. అటువంటి విశ్వాసములోను ఏకాగ్రత కలిగి దేవుని యందు విశ్వాసముతోనూ ప్రార్థించే హృదయాన్ని కూడా మనం కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. అనుక్షణం మనల్ని చూస్తూ మన ఎడల ఆయన యొక్క కార్యములను నెరవేర్చడానికి దేవుడు ఆసీనుడుగా ఉన్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడలముగా మనమంతా దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వ్యక్తులముగా ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా గొప్ప తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన వాక్యం ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో దేవా ప్రతి ఒక్కరికి కూడా నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడని వారు ఎవరైతే ప్రార్థిస్తున్నారో అటువంటి ప్రార్థనలన్నిటిని మీరు అంగీకరించి జవాబును దయచేయండి. ప్రభు, విశ్వాసం కలిగి పట్టుదల కలిగి నీ ఎడల పరిపూర్ణమైన విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వ్యక్తులంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.